బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో గతంలో నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేసిన వైసీపీ నాయకుల కాంట్రాక్టు బిల్లులను చెల్లించకుండా స్థానిక అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక నేతల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల కారణంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎన్బి శాఖల అధికారులు బిల్లులు మంజూరు చేయడంలో చేతులెత్తేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై కాటసాని రామిరెడ్డి పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎన్బి శాఖల ఉన్నతాధికారులను కలిసి స్థానిక కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం జిల్లా ఖనిజ నిధి కింద మంజూరైన సుమారు 22 కోట్ల విలువైన బిల్లులను నిలిపివేశారని తెలిపారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ సద్భావన లేకుండా కేవలం వైసీపీ కాంట్రాక్టర్లు అనే నెపంతో బిల్లులను అడ్డుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రభుత్వం సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం పెండింగ్లో ఉన్న డిఎంఎఫ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. బనగానపల్లి నియోజకవర్గంలో ఆర్ఎన్బిలో దాదాపు 9 కోట్ల రూపాయలు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 8 కోట్ల రూపాయలు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో దాదాపు 4 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి దాదాపు 22 కోట్లు. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి డిఎంఎఫ్ కింద వర్కులు చేసినాము. ఆల్రెడీ రోడ్లు పూర్తి అయిపోయినాయి. అప్పుడే రోడ్లలో మరి ప్రజలందరూ కూడా తిరగడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పైప్ లైన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, అదేవిధంగా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆర్ఎన్బిలో తార్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం కలిపి దాదాపు 3 డిపార్ట్మెంట్లో 22 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంట్రాక్టులు ఎవరైతే వర్కులు చేసినారో ఈ వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు డిఎంఎఫ్ కింద చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు మిగతా ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకు ప్రోగ్రాం కింద చేసినటువంటి వర్కులకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా చేసినారు. అదేవిధంగా మార్కెట్ యార్డు తరఫున చేసిన వర్కులకు అది కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా చేసినారు. మరి ఈ విధంగా చాలా వరకు వైసీపీ కార్యకర్తలు చేసిన వర్కులకు బిల్లులు రాక, మరి తెచ్చిన అప్పులు కట్టలేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా డిఎంఎఫ్కి సంబంధించి ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీన్ ఛానల్ ద్వారా ఈరోజు అప్లోడ్ చేసి ఈ సిగ్నేచర్ చేసి పంపిస్తే 4-5 రోజుల్లోనే ఇప్పుడు బిల్లులు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన డిఎంఎఫ్ అమౌంట్ కాబట్టి అది త్వరితగతిన ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్కు సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంటు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అది కూడా ఇప్పుడు అధికారులకే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ యొక్క అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ఎటువంటివి కూడా వైసీపీకి సంబంధించినటువంటి బిల్స్ ఏది కూడా మీరు పంపేదానికి వీలు లేదు, మీరు ఆపండి అని చెప్పి వాళ్ళను ఒక బెదిరింపులకు దిగడం జరుగుతూ ఉంది. అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే మేము చేయలేము, మీ యొక్క బిల్స్ చేస్తే మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. మీరు చేయలేనప్పుడు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం మీరు కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆనాడు వర్కులు చేసి ఈరోజు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి అందరూ కూడా మాకు సంబంధించిన కాంట్రాక్టర్లు అయితేనేమి, వైసీపీ నాయకులు అయితేనేమి
నా దగ్గరికి రావడం జరిగింది. మేము ఈరోజు ముగ్గురు ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికరా